ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 56% టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ ప్రతినిధుల బృందం వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్లకు అందజేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కానీ 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పురగణన చేసింది, అసెంబ్లీ బిల్లు పెట్టింది, చట్టం చేసింది. ఢిల్లీలో మేము ధర్నా చేస్తే మాతో పాటు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ప్రభుత్వం తరఫున ధర్నా కూడా చేసింది. కానీ 42% రిజర్వేషన్ల బిల్లు కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఆ రిజర్వేషన్లు అమలు కాలేదు. దాంతో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇలా కోర్టు కేసులతోటి కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతుందనే ఒక కారణంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిర్వహించొద్దని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది. ఇలా 42% రిజర్వేషన్లు అమలైతే ఇలా వాస్తవంగా 121 మున్సిపల్ చైర్మన్, 121లో బీసీలకు 42% అమలైతే 52 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు దక్కాలి. అదేవిధంగా 1150 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీసీలకు దక్కాలి 42% అమలైతే. కానీ 42% అమలు చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పి ఇలా బీసీ జేఏసీ తరఫున ఇలా పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇలా మేము కలిసి వారితో చర్చించి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి, అధ్యక్షుల వారికి మేము స్పష్టంగా చెప్పాం. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అగ్రనాయకుడు, ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా కులగణన లెక్కలు తేలాలే, కులగణన లెక్కలు తేలిన తర్వాత ఎవరి వాటా వాళ్లకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే వారికి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారికి స్పష్టంగా చెప్పినాం, రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం కులగణన జరగాలి, ఆ కులగణన దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని మీరే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ మా కులగణన తెలంగాణలో జరిగింది. బీసీలు 56.36% అని తేలింది. కాబట్టి టికెట్ల కేటాయింపుల్లో కూడా, మున్సిపల్ టికెట్ల కేటాయింపుల్లో కూడా 56% బీసీలకు కేటాయించాలని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ కూడా మేము స్పష్టంగా ఇప్పటికి కూడా చెప్తున్నాం. దాని మీద వాళ్ళ పార్టీలో చర్చిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి నటరాజన్ గారు వారికి చెప్తున్నాం, బీసీలు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం చొరగొనాలంటే, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటే రాహుల్ గాంధీ యొక్క రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే మాకు శిలాశాసనం అంటుంటారు. మాకు రాహుల్ గాంధీ ఏది చెప్తే గదే శిలాశాసనం అన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్తున్నాడు కులగణన జరగాలి, ఆ కులగణన లెక్కల ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నాడు. మేము కూడా మా కులగణన 56% ఉంటే 56% అడుగుతున్నాం, 57% కూడా అడుగుతలేము, 1% కూడా ఎక్కువ అడుగుతలేము. కాబట్టి ఈ మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికల్లో 56% ఇవ్వాలి, ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక కూడా కలుస్తాం. మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా సానుకూలంగా ఉన్నాడు.
ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో చూస్తే అందరూ ఒక ఆందోళన చెందుతున్నారు బీసీలు. ఇలా మాకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు, బీఫామ్లు ఇచ్చే పరిస్థితి లేదు, సర్వేలు చేస్తున్నామని చెప్పి సర్వేల పేరు మీద మళ్ళీ అగ్రకులాలకు ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది, మీరు అడగండి అని చెప్పి గట్టిగా అడుగుతున్నారు. కాబట్టి బీసీల ఆకాంక్షను, బీసీల గొంతును ఈ రోజు వారికి మేము విన్నవించడం జరిగింది. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మా ఉద్యమం చాలా తీవ్ర రూపంలో ఉంటుందని చెప్పి ఈ భేటీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జకృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కో చైర్మన్లు వీరస్వామి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, డాక్టర్ రమేష్, మాదేశి రాజేందర్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, సోమాచారి తదితరులు పాల్గొన్నారు.